ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండః సవితా హేళి తీక్ష్ణాంశం హిరో రవిః. 2026 సంవత్సరం జూన్ నెల 2వ తారీఖు రోజున గురువు మిథునం నుండి కర్కాటకాన్ని మారుతాడు. గురువు అనగా సకల విద్యలకి కారకుడు గురువు. గురువు ఎప్పుడు కూడా ఎవరిని దండించే స్వభావం కాదు. అనవసరంగా ఎవరిని బాధ పెట్టడం, ఎవరిని ఇబ్బంది పెట్టడం అటువంటి పనులు గురువు చేయడు. గురువు ఎప్పుడు కూడా ఎంత మూర్ఖుడైనా కూడా వాడు బాగా చదువుకొని తనంతటిగా వాడు కావాలని కోరుకుంటాడు. కానీ వాడేం పాడైపోవాలని, వాడేదో పనికి రాకుండా చేయాలని అటువంటి దృష్టి గురువుది కాదు. ఆ స్వభావమే కాదు. కొంతమందికి కొన్ని స్వభావాలు ఉంటాయి. కొంతమంది తన దగ్గర పనిచేస్తూ ఉండి ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నారో వాళ్ళు పాడైపోయి తను బాగుపడాలనుకుంటారు. ఇట్లా దురాగతమైన స్వభావాలే దాదాపుగా ఎక్కువగా ఉంటాయి. మంచి స్వభావాలు ఉండేవాళ్ళు ఎవరంటే బుధుడు, గురువు, చంద్రుడు. ఈ 3 గ్రహాలు కూడా చాలా మంచి గ్రహాలు, చాలా మేలు చేసే గ్రహాలు. ఇప్పుడు మిథునం నుంచి కర్కాటకానికి గురువు మారాడు. కర్కాటకానికి గురువు ఉచ్చలో ఉన్నాడు. గురువు ఉచ్చలో ఉంటే ప్రతి గ్రహానికి కూడా లెక్క ఏంటంటే ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయమని. 12, 1, 2, 4, 8 ఈ స్థానాలు అంటే తన రాశి దగ్గర నుంచి లెక్కేస్తే 12 అంటే మిథున రాశి, 1 అంటే కర్కాటక రాశి, 8 అంటే ధనుస్సు రాశి, 4 అంటే మీన రాశి. ఈ రాశుల్లో గురువు ఉంటే చాలా ఇబ్బంది పెడతాడు. అంటే గురువుని కాదు చెప్పింది. శని, కుజుడు, గురువు ఈ 3 గ్రహాలు కూడా ఆ రాశుల్లో ఉంటే శని ఉన్న రాశి దగ్గర నుంచి మరి 12వ రాశి, 1వ రాశి, 2వ రాశి, 4వ రాశి, 8వ రాశి ఈ రాశుల్లో కుజుడు కానీ, గురువు కానీ, శని కానీ ఉంటే చాలా నష్టపెడతాడు, చాలా బాధ పెడతాడు అంటారు. అయితే ఈ గురువు అంత మరీ ఘోరమైనటువంటి బాధలు పెట్టాడు. కానీ అటువంటి బాధలు వస్తాయి కొంతమందికి. ఎందుకు వస్తాయంటే ఎవరు చేసిన పాపం వాడు అనుభవించక తప్పదు. ఇప్పుడు ఎవరికైనా ద్రోహం చేయొచ్చు, కానీ గురువుకు ద్రోహం చేయకూడదు. గురుద్రోహాన్ని మించింది కొట్టలేదు. తల్లికి కానీ గురువుకి కానీ ద్రోహం చేస్తే వాళ్ళెవరు కూడా మంచి వ్యక్తి అని అంటానికి ఎక్కడ ఏ రకంగా కూడా అవకాశం లేదు. అటువంటి తల్లికో గురువుకో ద్రోహం చేస్తే మాత్రం తప్పనిసరిగా గురువు కర్కాటక రాశిలో ఉచ్చలో ఉన్నా కూడా అనుభవించాల్సిందే. కానీ దాదాపు అంత దురాగతమైన వాళ్ళు చాలా తక్కువ. దీన్ని బట్టి గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఏమిటా అంటే గురువు కర్కాటక రాశిలో ఉండి, సొంత రాశి కర్కాటక రాశి ఉండి వాళ్ళకి ఏదైనా కష్టాలు వస్తే నేను చేసుకున్న పాపం వల్లనే వచ్చిందని గ్రహించాలి. అందువల్ల ఏం చేయాలి? మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకాన్ని చూపించుకొని మరి మీ జాతకంలో ఉన్న దోషాలు ఏంటో తెలుసుకొని దాన్ని తగిన శాంతి చేసుకొని
కొంతైనా బాధ తగ్గించుకోక తప్పదు. ఎందుకంటే చేసిన పాపం కొంతైనా అనుభవించాల్సిందే. అట్లా అనుభవించకపోతే అవి గ్రహాలు కాదు, మనం మనుషులు కాదు. గ్రహము, ఆ గ్రహాన్ని మనం పూజిస్తే అనుగ్రహము మన ఎందు అనుగ్రహం కలిగి ఉంటాయి ఆ గ్రహాలు. అదే కనుక మనం ఎటువంటి దోషం ఉన్నా కూడా ఏం చేయకుండా ఉంటే ఆగ్రహం, గ్రహానికి 3 రకాలు ఉన్నాయి. గ్రహం, ఆగ్రహం, అనుగ్రహం. అవి ఆగ్రహిస్తే మనం ఎందుకో తట్టుకోలేము. ఇవన్నీ కూడా 8 గ్రహాలు కూడా అష్టదిక్కులు చెప్పాలంటే 8 దిక్కుల్లో ఉన్నాయి. మధ్యలో సూర్యుడు నవగ్రహ మండపంలో కనబడుతుంది. ఈ దోషాలు ఇట్లా ఇబ్బంది పెడతాయనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈ జూన్ నెల 2వ తారీఖు వచ్చినటువంటి గురువు సంవత్సరం పాటు ఉంటాడు. వచ్చే సంవత్సరం 2027వ సంవత్సరం జూన్ నెల వరకు కూడా 1 సంవత్సరం పాటు ఒక రాశిలో గురువు ఉంటాడు. ఈ సంవత్సరం కూడా మరి సుఖపడాల్సిన టైమో కష్టపడాల్సిన టైమో మీరు ఆలోచించుకోవాలి. మరి అష్టమం 8 ఉండగా ప్రాణకంట కూడా అంటారు. అయితే ప్రాణం మాత్రం తీయడు. పొలాలను తీసుకున్నంత బాధ కలుగుతుంది. ఎక్కడన్నా అప్పులు ఉంటే తీర్చుకోవాలి, ఇంట్లో తిండికి జరపాలి, ఎవరికి అవసరం వచ్చిన వాళ్ళకి తప్పదు. పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళ ఫీజులు కట్టాలి, మరి ఇంట్లో తిండికి గడపాలి, అప్పు చేసిన వాళ్ళకి అప్పు తీర్చాలి. ఇవన్నీ కూడా సమస్యలే. ఈ సమస్యల్లో అంతా కూడా కాటాలాగా జాగ్రత్తగా ఎవరు కాదనకుండా జాగ్రత్తగా ఉండేటట్లుగా మరి జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఈ గురువు, జన్మంలో ఉన్నటువంటి గురువు ఎప్పుడు మేలే చేస్తాడు, అది మాత్రం నికరం. మరి ముందు కర్కాటకం చెప్పుకున్నాం, తర్వాత సింహరాశి చెప్పుకోవాలి. ఈ సింహరాశి పరిస్థితి చెప్పాలంటే చాలా కష్టదాయకంగా ఉంది. సింహరాశికి 12వ అష్టమంలో, సింహరాశికి అష్టమంలో శని ఉన్నాడు. సింహరాశికి ద్వాదశంలో గురువు ఉన్నాడు. సింహరాశికి అష్టమంలో శని, ద్వాదశంలో గురువు. ఇది చాలా సింహరాశికి అష్టమంలో గురువు మరి 12 సింహరాశికి అష్టమంలో శని, సింహరాశికి ద్వాదశంలో గురువు ఉన్నాడు. ఈ ద్వాదశాంచే వ్యయోరిప్పహ, ద్వాదశంలో ఉన్న గురువు ఖర్చు విపరీతంగా పెంచుతాడు. రూపాయి పెట్టాల్సిన చోట 100 పెట్టాలి. అనవసరమైన దండగమారి ఖర్చులు పెట్టేస్తాడు. అష్టమంలో ఉన్నాడు గురువు, ప్రాణకంటకుడు. ఈ కర్కాటక రాశికి ద్వాదశంలో గురువు, అష్టమంలో శని. చాలా కష్టదాయకంగా ఉంటుంది, చెప్పడానికి వీలు కానిటువంటి బాధలు ఎక్కువగా సింహరాశికి కనపడుతున్నాయి. ఈ సింహరాశి వాళ్ళు కూడా ఇది గోచారం కరెక్ట్గా ఉన్నారు కాదు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎట్లా మరి గోచారం అనేది వీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైమును బట్టి 2026 సంవత్సరం జూన్ నెల 5వ రాశి సింహరాశి. సింహరాశిని గురించి చెప్పాల్సిన పని లేదు. ద్వాదశంలో గురువు వచ్చాడు, మరి శని వచ్చేప్పటికల్లా అష్టమంలో వచ్చాడు.
ఎవరు ప్రాణం కల్లా తనంతటా తనే ప్రాణం తీసుకునే పరిస్థితి వస్తుంది. ఎవరికి సమాధానం చెప్పలేక ఇంట్లో తల్లిదండ్రులకి భార్యకి తగాదా, చేసే ఉద్యోగం చూడ తగాదా, పక్క ఇంట్లో తగాదా, ఎక్కడికి పోయినా తగాదా, ఎవరిని సమర్థించలేడు. ఎంత మంచి చెప్పినా అర్థం కాదు. మరి ఈ తగాదా ఎట్లా ఉంటుందంటే, ఒక మంచి వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ ఇంటి యజమాని నేడు పిల్లవాడు కనపడ్డాడు. ఒరే, మీ నాన్న ఏం చేస్తున్నాడా అన్నాడు. వంట చేస్తున్నాడు అన్నాడు. మీ అమ్మ ఏం చేస్తుంది అంటే గడ్డం చేసుకుంటుంది అన్నాడు. వీడి జాతకమే బాగాలేదు, వీడి కర్మ బాగాలేదు. దొంగ మీద కొట్టాడు. ఏందిరా, మీ అమ్మ గడ్డం చేసుకుంటుందా, మీ నాన్న వంట చేస్తున్నాడా, ఏం పిచ్చోళ్ళకి కనపడుతున్నానా అని దొడబలెట్టు కొట్టాడు. చీడా వచ్చేందంటే వాడు అమ్మని నాన్న అని పిలుస్తాడు, నాన్నని అమ్మ అని పిలుస్తాడు. తప్పు వాడిది కాదు, వీడిది కాదు. కానీ టైం మంచిది కాదు. టైం బాగుండక చిన్న పిల్లవాడిని దొడబలెట్టు కొట్టి కుటుంబం అందరితో శత్రుత్వం తెచ్చుకున్నాడు. అట్లా అనవసరమైన శత్రుత్వాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే చాలా సమస్యలు కొన్ని ఎంతో తగాదాలుండి కక్షలుండి కూడా ఇంటికెళ్ళి అరే మీ నాన్న ఉన్నాడు అన్నదానికన్నా నీ అమ్మ మొగుడున్నాడు అన్నదానికి తేడా ఉంది. వాడి మీద కోపం తనలాలిపోయినాడు. మీ నాన్న ఉన్నాడు అనే బదులు కచ్చగొద్దు నీ అమ్మ మొగుడున్నాడు అనగానే పెద్ద అమ్మ మొగుడు ఒకటే, నా అన్న ఒకటే, వేరు కాదు. కానీ నోరే చెడగొడుతుంది. మరి సింహదాస అట్లాంటి పరిస్థితి. నోర వీపుకి దెబ్బలు దాకానుంది. కాబట్టి టైం బాగాలేనప్పుడు నోరు సక్రమంగా పనిచేయరు. దాదాపు ఈ రాశి వాళ్ళకి రవి, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు బాగున్నాయి. గురువు కూడా బాగున్నాడని చెప్పాల్సిందే. కానీ మరి శని అష్టమంలో ఉన్నాడు. మరి శని అష్టమం, ద్వాదశంలో గురువు, ఈ రెండే చాలు. అగ్నికి చిన్న గడ్డికి అగ్గిపుల్ల ముట్టిస్తే ఇంకేమక్కర్లే, గాలికి మండి తగలబడి ఇళ్ళనే తగలబెడుతుంది. అదే కాదు, ఒక ఇంటికి పెట్రోల్ కాస్త పోసి ఒక అగ్గిపుల్ల ముట్టిస్తే ఊరు మొత్తం తగలబడుతుంది. అట్లాగే ఈ సింహరాశి పరిస్థితి ఘోరాది ఘోరంగా ఉంది. కాబట్టి సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడటం అవసరం. స్వస్తి.